జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో హలో అరవిందా, లక్ష్మి జాతకం దొరికింది. నాకు సెండ్ చేయండి, నేను దీక్షితుల గారికి చూపిస్తాను. అలాగే, ఇప్పుడే చేస్తాను. వివేక్, మీ పెదనాన్నకి వీడియో కాల్ చేయి. దీక్షితులు గారు ఏం చెప్తారో మీ పెదనాన్నకు కూడా అర్థం అవుతుంది. అలాగే పెద్దమ్మ. పెదనాన్న, దీక్షితులు గారు ఏం చెప్తున్నారో మీరు కూడా లైవ్లో వినండి. అలాగే. అరవిందా, స్వామి, మిత్రజాతకానికి విరుగుడయ్యే జాతకమే ఈ అమ్మాయి జాతకం. ఈ అమ్మాయికి మిత్రకి పెళ్లి జరిగితే ఆ మార్కండేయ దోష ప్రభావం కొంత తగ్గి ఆ అమ్మాయి జాతకం వలన మిత్ర జాతకానికి బలం చేకూరుతుంది. తను తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అవసరమైతే ఎముడితో కూడా పోరాడి తన భర్త ప్రాణాలకి రక్షణగా ఉంటుంది. వెంటనే పెళ్లి జరిపించండి. వెంటనే పెళ్లి జరిపిస్తాను స్వామి. కానీ పెళ్ళంటే హడావిడిగా జరగడం కాదు. ఆ అమ్మాయి మిత్రని నిండు మనసుతో ఇష్టపడాలి, ప్రేమించాలి. మీ కుటుంబం అంతా ఆమెను ఒక కూతురులా భావించేలా ఉండాలి. తను అడుగుపెట్టిన మెట్టునిల్లు, నా కుటుంబం నా కోసం ఏవైనా చేస్తారనే భావన ఆ అమ్మాయికి కలిగి నిండు మనసుతో పరిపూర్ణమైన సంతోషంతో ఈ పెళ్లి జరిగితేనే ఆ దోషం పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాదని పెళ్లి జరిగితే దోషం పూర్తిగా నయం అవుతుంది. స్వామి, మరీ ఇంత తక్కువ టైంలో ఆమె ఒప్పుకోకపోతే? ఒప్పించేలా చేయాలి. మీ మనవడు మీకు దక్కాలంటే అలా జరగాలి. ఎందుకంటే అతని జాతక దోషం అలాంటిది. లేదు స్వామి, మీరు చెప్పినట్లే ఆ అమ్మాయి పరిపూర్ణంగా మా అబ్బాయిని చేసుకునేలా మేం చూసుకుంటాం. అమ్మాయి పేరే కాదు, అమ్మాయి జాతకంలో కూడా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలా ఉంటుంది. ఏవండి, మీరేం చేస్తారో తెలీదు. ఆ అమ్మాయిని పెళ్లి కొప్పించండి. మిత్రకి ఆ అమ్మాయికి పెళ్లి జరగాలి. అర్థమైంది అరవిందా. అరవిందా, నువ్వు చెప్పావు కాబట్టి మొదటిసారి కలిసినప్పుడే లక్ష్మి మన ఇంటి కోడలు కావాలనే ప్రపోజల్ కూడా పెట్టాను. తనకు మిత్రకు పెళ్లి జరిపించడానికి ప్రతి ప్రయత్నం మనం చేశాం. మిత్ర, మిత్ర, జాగ్రత్త. మిత్ర, నేనే మిత్ర. ఇప్పుడు ఎలా ఉంది? లవ్ యూ మిత్ర, లవ్ యూ మిత్ర, లవ్ యూ మిత్ర. ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ టూ. నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది.
మిత్ర, నీకు ఇలా అయిందని తెలియగానే నా ప్రాణం విలువెల్లాడింది తెలుసా? నిన్ను చూసేంతవరకు నా ప్రాణంలా లేదు. మనీషా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నాకేం కాలేదు కదా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా. మనీషా, ఏంటిది? నువ్వు చేసేది కరెక్ట్ కాదు. ఏంటి మామ్ ఇది? వచ్చింది ఎవరో కాదు, మనీషా. నేను ప్రేమించిన మనీషా, నన్ను ప్రేమించిన మనీషా. హ, ఇందులో తప్పే ఉంది. అది కాదు మిత్ర, నీకు పెళ్ళయింది. ఇప్పుడు ఇద్దరూ ఇలా కలిసి ఉండడం కరెక్ట్ కాదు కదా. కానీ ఆ పెళ్లి నాకిష్టం లేదు కదా డాడ్. మీరు చెప్తేనే కదా నేను పెళ్లి చేసుకున్నాను. నేను మనీషాని ఎంత ఇష్టపడ్డానో కూడా మీకు తెలుసు. ఏం మాట్లాడరేంటి డాడ్? చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.